కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ట్రావెలర్స్ ని చూసినప్పుడు ఒక క్యూరియస్ కలుగుతూ ఉంటుంది. ఒక ప్లేస్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా వింటుంటాం, అదే చైనా. ఆల్మోస్ట్ చైనాలో 10 సంవత్సరాలకు పైగా అక్కడ నివసిస్తున్న ఒక తెలుగు అబ్బాయి అనమాట. థ్యాంక్ యూ అండి, సువర్ణ అవకాశం నాకు ఇచ్చినందుకు సువర్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో ప్రాపర్ ఎక్కడ బాన్ బాటమ్ మొత్తం వచ్చేసి హైదరాబాద్. ఓన్లీ జాబ్ పర్పస్ చైనాకి వెళ్ళారు. అంతే అంతే అంతే. అంటే ఇప్పుడు ఏ ప్రొఫెషన్ లో ఉన్నారు మీరు? నేను వచ్చేసి టీచింగ్ లో ఉన్నానండి. నేను ఫిజిక్స్ అండ్ సైన్స్ టీచ్ చేస్తాను. కమింగ్ టు మనం చైనా దగ్గరికి చైనాకి వెళ్ళిపోదామంటారా? పదండి. కప్పలు తింటారట, పాములు తింటారట, తేళ్లు తింటారట. ఇప్పుడు మనం ఇన్ని కంట్రీస్ వెళ్ళామని కౌంట్ చేసుకుంటాం కదా, అట్లా నేను కౌంట్ చేసుకుంటే కప్ప, పాము ఇలా ఉంటుంది కదా, తేలు, దాని తర్వాత బొద్దింక, దాని తర్వాత క్రికెట్స్ అని చెప్పేసి రాత్రి పురుగులు అంటగా కీస్ 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 అని సౌండ్ చేస్తుంటాయి. ఇవన్నీ కాకుండా నార్మల్ గా మనం తినే చికెన్ మటన్ మాత్రమే తింటాను నేను. అసలు ఎలా ఎలివేషన్ ఇచ్చారో తెలుసా, నాకు ఇప్పుడే అన్నం తిన్నాను, నేను కడుపులోంచి వచ్చేస్తుంది నాకు. మీరు అలా చెప్తుంటే నోట్లోంచి ఆపుకున్నాను. చైనాలో మన తెలుగు వాళ్ళు పర్సెంటేజ్ ఎంత మంది ఉన్నారు అక్కడ? తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్వాంగ్జో అనే సిటీలో ఉంటాను అనమాట. దట్ ఈస్ యాజ్ బిగ్ యాజ్ హైదరాబాద్ అంత పెద్ద నగరం అది. అందులో వచ్చేసి ప్రస్తుతానికి 8 నుంచి 10 ఫ్యామిలీలు మాత్రమే ఉన్నాయి. ప్రశాంత్ జీ, యాక్చువల్లీ మనకి ఇక్కడ ఏంటంటే ప్లాట్ఫామ్స్ అంటే మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి మార్నింగ్ లేస్తే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్, అసలు అక్కడ అలాంటివి ఏమైనా ఉంటాయా? అసలు వాళ్ళు వాడతారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ టోటల్ బ్యాన్. అమ్మ అని పిలుస్తుంటాము, ఇంగ్లీష్ లో మమ్ అని పిలుస్తాము. చైనాలో వాళ్ళు ఎలా ఏ పదంతో పిలుస్తారు? ఇది ఒకటైతే చాలా సిమిలర్ గా ఉంటుంది. మామ, బాబా అంటే డాడీ, మామ, బాబా. అన్న, అక్కడ అన్న చెల్లెలు ఉండరుగా. అందరూ అబ్బాయిలందరూ కూల్ గా ఉంటారా? ఎవరు గట్టిగా అరవడము, యారగెంట్ గా ఉండడం అలాంటివి? ఆడవాళ్ళని ఉంటుంది కానీ ఏం చేస్తారు, ఆడవాళ్ళు అడవనివ్వరు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే చైనా అనగానే మనకి చీపెస్ట్ గా దొరుకుతాయి ఏదైనా కూడా అని చెప్పి అంటుంటారు. కంప్లీట్ డిఫరెంట్ యాంగిల్ ఉంటుందండి. నేను చైనాలో ఫస్ట్ వెళ్ళినప్పుడు అమ్మ కుర్చీలో కూర్చుంటే కుర్చీ విరిగిపోతుందేమో అన్న పర్సెప్షన్ తో నేను ఉంటున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ టేబుల్ కొన్నారు, ఈ టేబుల్ కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు. 1000 రూపాయల కాస్ట్ కి వాడు 10,000 బిల్ ఇస్తే మీరు ఊరుకుంటారా? కాదండి, మీరు ఓకే. అక్కడ చైనా వాళ్ళు అసలు మన తెలుగు సినిమాలు చూస్తారా? రామ్ చరణ్ ది ఎవడు సినిమా ఉంది కదా, ఆ సినిమాలో నీ జతగా నేనుండాలి పాపులర్ సాంగ్ ఇన్ చైనా. ఇప్పుడు మీరు అక్కడ రెంటెడ్ హౌసా, ఓన్ హౌసా? నాది వచ్చేసి రెంటెడ్ హౌస్. రెంటెడ్ హౌసెస్ ఎలా ఉంటాయి? మీరు ఉంటున్న ఇంటి రెంట్ ఎంత? నాది వచ్చేసి 13,000 RMB రెంట్. 13,000 RMB అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 10 వేసుకుందాం, 1,50,000 రెంట్. 1,50,000 నెలకి పే చేస్తున్నారు. అవునండి. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఈరోజు నా గెస్ట్ ఎవరంటే, బేసిక్గా ప్రపంచ యాత్రికులను చూసినప్పుడు, ట్రావెలర్స్ ని చూసినప్పుడు ఒక క్యూరియస్ కలుగుతూ ఉంటుంది. సో చాలా కంట్రీస్ గురించి ఒక ఐడియా ఉంటుంది, బట్ ఒక ప్లేస్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా వింటుంటాం, అదే చైనా. ఆల్మోస్ట్ చైనాలో 10 సంవత్సరాలకు పైగా అక్కడ నివసిస్తున్న ఒక తెలుగు అబ్బాయి అనమాట. సో ఈజ్ నన్ అదర్ దాన్ ప్రశాంత్. అండ్ ఈ రోజు చైనాలో ఆయన ఏం తెలుసుకున్నారు, సో మనకి ఇంకా పూర్తిగా తెలియదు కాబట్టి, సో బోల్డ్ అనే విశేషాలు ఆయన మాటల్లో అడిగి తెలిసేసుకుందాం. సో హాయ్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ అండి, సువర్ణ అవకాశం నాకు ఇచ్చినందుకు సువర్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్. మంచి మాటకారండి మీరు. అయ్యో మీకంటేనా? కొంచెం పర్లేదు, అసలు దగ్గర ఉన్నారు. అసలు యాక్చువల్లీ నేను 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ కింద మాట్లాడుతున్నాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ అండి, మిమ్మల్ని కలుసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తెలుగు అబ్బాయి చైనాలో సెటిల్ అయ్యి సక్సెస్ఫుల్ గా 10 ఏళ్ళు హ్యాపీగా ఉన్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చాలా డౌట్స్ ఉన్నాయి నాకే యాక్చువల్లీ. అడిగేసేయండి, అసలు ఏ మాట మొహమాటం లేదు. సో ప్రాపర్ ఎక్కడ బాన్ బాటమ్? సో నేను బాన్ అప్ మొత్తం వచ్చేసి హైదరాబాద్. మా డాడీ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. మా మదర్ది వచ్చేసి అమలాపురము. మా డాడీ వాళ్ళ మా నాన్నమ్మ వాళ్ళందరూ మొత్తం అంతా హైదరాబాద్. సో మనం పక్కా హైదరాబాద్ అనమాట. పక్కా హైదరాబాద్. ఇక్కడే మొత్తం బాన్ బాటమ్ స్టడీస్ అంతా కూడా? అంతా ఎవ్రీథింగ్. ఏం చదువుకున్నారు మీరు? సో నేను వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను. ఎంటెక్ వచ్చేసి పవర్ ఇంజనీరింగ్ చేశాను. దాని తర్వాత మన పవనం అలా వీసింది, సో అలా చైనాకి వెళ్ళిపోయాను. కాదు, ఓన్లీ జాబ్ పర్పస్ చైనాకి వెళ్ళారు? అంతే అంతే అంతే. సో ఒక టైంలో నేను జాబ్ కోసం చూస్తున్నాను. సో అది డిఫరెంట్ కంట్రీస్ చూస్తున్నాను అనమాట. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇది మనకు వచ్చేసింది చైనా అని వచ్చింది. మా ఫ్రెండ్
కూడా ఒకరు ఇలా పంపించారు అనమాట, చైనాలో ఉంది అప్లై చేస్తాం అని చెప్పేసి. అంటే సరే అని చెప్పేసి అప్లై చేద్దాం, మనకు కూడా ఇస్తాడులే అని చెప్పేసి అనుకున్నాను. అప్లై చేశాను, కాంట్రాక్ట్ వచ్చింది. మామ అన్ని ఫేక్ కాంట్రాక్ట్స్ ఉంటారా, మనకేం వస్తాయిలే అని చెప్పేసి అన్నాడు. చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. వాళ్ళు టికెట్ వేసుకుని వచ్చేమని టికెట్ వేసుకుని వెళ్ళిపోయాను, అంతే. తిప్పికొట్టి చూస్తే వాళ్ళ 10 సంవత్సరాలు అయిపోయింది చైనాలో. ఓకే, అంటే నమ్మొచ్చు అయితే చైనా నుంచి ఆ ఆఫర్స్ వస్తే వెళ్ళొచ్చు, మీలా ధైర్యం చేయొచ్చు. యా షూర్. Okay. అంటే ఇప్పుడు ఏ ప్రొఫెషన్ లో ఉన్నారు మీరు? నేను వచ్చేసి టీచింగ్ లో ఉన్నానండి. నేను Teaching? ఫిజిక్స్ అండ్ సైన్స్ టీచ్ చేస్తాను నేను చైనాలో. టీచర్, అంతే. అందుకే టాకిటివ్ బాగా. యాంకర్స్ కి పోటీ. ఓకే, సో ఇప్పుడు చైనాలో ఫ్యాకల్టీ. అవునవునవును. యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ సంవత్సరం వెళ్ళారు అక్కడికి? నేను 2015 వెళ్ళాను చైనాకి. ఓకే, ఇది 2025. 10 ఏళ్ళు పూర్తి చేసేసారు సంపూర్ణంగా. ఓకే, మ్యారీడ్ మీరు? యా. లవ్ అరేంజ్డా? లవ్ మ్యారేజ్ అండి. అన్నప్పుడు అర్థమైపోయింది నాకు అది లవ్ అని. యా లవ్ మ్యారేజ్. నా జూనియర్ ఉండే అనమాట తను, ఒకటే స్కూల్. అలా పరిచయం ఏర్పడాయి. పరిచయం కాస్త ప్రేమగా మారి, ప్రేమ కాస్త పెళ్లిగా మారి. సెకండ్, యా. ఈ జూనియర్ జాబ్ ప్రొఫెషన్ లోనా లేదంటే చదువుకునే దగ్గర స్కూల్? క్లారిటీ కోసం అందుకే ఓంకార్ గారు వచ్చారు మధ్యలో. సో అయితే సూపర్, అందుకే మంచిగా లైఫ్ పార్ట్నర్ ని మీరు ఆ స్టేజ్ లోనే అప్పటి నుంచే మనం అర్థం చేసుకుని చేసేసుకున్నారు. కిడ్స్ ఉన్నారా? యా. మా బాబు, పెద్ద బాబు వచ్చేసి 9 years, వాడు ప్రీతం వాడి పేరు. పాప వచ్చేసి షాన్వి 5 years. మా వైఫ్ పేరు వచ్చేసి వైష్ణవి, తను ఒక ఆర్టిస్ట్. మనకు రాని పని తను బాగా చేస్తుంది. అవునా? బాల్య వివాహం జరిగిందా? నాకా? మీరు జోక్ బాగా చేస్తారండి. కాదంటే ఇప్పుడులా కాకుండా ప్రాపర్ ఏజ్ కి జరిగింది. 27 ఆ ఏజ్ లో పెళ్లి జరిగింది. సో ఇప్పట్లో అందరూ 30+ లో చేసుకుంటున్నారు కదా. 30 ముందు చేసుకుంటే మీరు అన్నట్టు బాల్య వివాహం అని అంటున్నారు. అవును. ఓకే, అంటే వైఫ్ ఆర్టిస్ట్ అన్నారు కదా, ఏం చేస్తుంటారు? షీఈ్ ఎ ఫ్రీలాన్సర్ ఆర్టిస్ట్. అంటే మామూలు భాషలో చెప్పాలంటే పెయింటింగ్స్ వేస్తుంటారు, వాళ్ళ భాషలో చెప్పాలంటే పోర్ట్రేస్ అవి ఇవి 3Dలు అవి అని వేస్తుంటారు అనమాట. నేను ఒక 1 minute గురించి చెప్తాను మా వైఫ్ గురించి. మేము వచ్చేసి వనశలిపురంలో ఉంటాము. తను ఎవ్రీడే మియాపూర్కి వెళ్తుంది అనమాట. ఎవ్రీడే మార్నింగ్ మియాపూర్కి వెళ్ళి 2 hours క్లాస్కి వెళ్తుంది. నాగేశ్వరరావు గారు అని చెప్పేసి 75 years old, ఆయన మొత్తం మూవీ ఇండస్ట్రీలోనే ఆర్టిస్ట్గా పనిచేస్తారు అనమాట. తన దగ్గర చిన్న మెలకువలు నేర్చుకోవడానికి వెళ్తుంది. షీఈ్ ఎ ఫైన్ ఆర్టిస్ట్, బట్ స్టిల్ ఆ చిన్న టచ్ ఉండాలి కదా, దానికోసం వెళ్తుంది అనమాట. డెఫినెట్లీ ఐ అప్రిషియేట్ హర్ ఎఫర్ట్స్ అనమాట. మనకంత ఓపిక లేదు, మనకి డ్రాయింగ్ రాదు, మనం ఏమున్నా కూడా ఇక్కడి నుంచి వచ్చేసింది ఇట్లా మాట్లాడడం తప్పిస్తే ఇంకా ఏం చెప్తారు? తను ఎందుకు నీకు ఇంట్రెస్ట్ అంటే ఏం చెప్తారు? మీతో ఏం షీ సేస్ లైక్ బార్న్ ఆర్టిస్ట్ అని చెప్పేసి అంటారు అని అంటుంది అనమాట. సో లోపల నుంచి అది వచ్చేస్తుంది అంతే. ఇంకా షీఈస్ ప్యాషనేట్ అబౌట్ ఇట్. సూపర్. మేము కూడా కంగ్రాచులేషన్స్, అలాగే ఆల్ ది బెస్ట్ చెప్పామని చెప్పండి. షూర్. సో కమింగ్ టు మనం చైనాకి వెళ్ళిపోదామంటారా? అదండి. కాదు, మీరు బాగానే ఉన్నారు కదండి. యాక్చువల్లీ మనం ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఈ ఫుడ్ తిని, ఈ కొంచెం కల్చర్, ఈ నేచర్కి అలవాటు అయిపోయి, అక్కడ మొత్తం చూస్తే కొన్ని చైనా వీడియోలు చూస్తే అంతా ఆ పండు మిర్చి, ఎండుమిరపకాయలు, తర్వాత సోయా సాస్, ఇవే హీట్ తినడము, కప్పలు తినడం, పాములు తినడం, ఈ ఫుడ్ అన్ని తింటుంటారు. మీరు అసలు అవి ఎలా అలవాటు చేసుకున్నారు అసలు? అదేంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పురుగులు అంటే ఏంటో తెలియదు, బజ్జీలు అంటే ఏంటో తెలియదు, మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుని తినేస్తాం కదా. అక్కడ కూడా అంతే, అలా పాములు చూసినప్పుడు ఫస్ట్ అలా ఉంటుంది. దాని తర్వాత అవి మంచి క్యూట్గా ఉంటాయి, ఇట్లా సాఫ్ట్గా ఉంటాయి, పట్టుకుంటాం ఇలా అంటే మృదువుగా ఉంటాయి, అలా తీసుకుని తినేయడం అంతే. బాబాయ్, కాదు ఇప్పుడు మనం నార్మల్ గా మాట్లాడుకుందాం, నిజం మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు చాలా బాగా పొగిడారు, నేను అగ్రీ చేస్తా. 10 సంవత్సరాలు లవ్ వచ్చింది మీరు చైనా మీద, అందుకనే అవి బాగా చెప్పారు. ఫస్ట్ మనం ఇక్కడ ఈ నేచర్ కి అలవాటు పడి అక్కడికి వెళ్ళినప్పుడు అవి చూస్తున్నప్పుడు అవి తినలేం. అవును. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా తిన్నారా? ఏం తిన్నారు అసలు? అక్కడ కప్పలు తింటారట, పాములు తింటారట, తేళ్లు తింటారట. నిజం చెప్పండి, అబద్ధం చెప్పండి. నిజం చెప్పండి. నేను యాక్చువల్లీ అంటే ఇప్పుడు మనం ఇన్ని కంట్రీస్ వెళ్ళామని కౌంట్ చేసుకుంటాం కదా, అట్లా నేను కౌంట్ చేసుకుంటే కప్ప, పాము ఇలా ఉంటుంది కదా, తేలు, దాని తర్వాత బొద్దింక, దాని తర్వాత క్రికెట్స్ అని చెప్పేసి రాత్రి పురుగులు అంటగా కీస్ అని సౌండ్ చేస్తుంటాయి. ఇవన్నీ కాకుండా నార్మల్ గా మనం తినే చికెన్, మటన్ మాత్రమే తింటాను నేను. అసలు ఎలా ఎలివేషన్ ఇచ్చారో తెలుసా? నాకు ఇప్పుడే అన్నం తిన్నా నేను, కడుపులోంచి వచ్చేస్తుంది నాకు. మీరు అలా చెప్తుంటే నోట్లోంచి ఆపుకుంటున్నాను నేను, అక్కడి నుంచి గూస్ బంప్స్ వచ్చేస్తుంది బాడీ మొత్తం. ఇలా చెప్పి చెప్తాను, బాగానే ఉన్నాడు కదా మనిషికి, ఏమైంది అనుకుంటున్నారు నేను. ఓకే, సరే, కాబట్టి ఇవాళ సుమన్ టీవీకి వచ్చి ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ వెళ్తున్నాను. థ్యాంక్ యూ మహాప్రభు. ఓకే, సూపర్. సో ఇవేమీ తినలేదు అయితే? చికెన్, మటన్ తింటున్నారు అక్కడ? చికెన్, మటన్ అయితే తింటాను. అంటే అక్కడ ఉన్న వాళ్ళే తింటారు ఇవన్నీ? సో తినరు అని అయితే నేను చెప్పను, తింటారు.
అదేంటంటే ప్రాచీనంగా వస్తూ వచ్చింది అనమాట. అంటే వాళ్ళకి ట్రెడిషనల్ ఫుడ్ లాగా అయిపోయింది అది అక్కడ. ఆహా, మనకి చికెన్ మటన్ ప్రాన్స్ ఎలాగో అవును. పీతలు రొయ్యలు తింటాం, ఆ, అట్లా వాళ్ళు కప్పలు పాములు తేళ్లు బొద్దింకలు. సార్ ఒక చిన్న డౌట్ ఉంది నాకు, మన బాడీ ఎలా ఉంటుందో వాళ్ళ బాడీ అలాగే ఉంటుంది. అవును మనకి బ్లడ్ ఎలాగో ప్రోటీన్ ఎట్లాగో వాళ్ళు అంతే. అవును. ఒక్కొక్క కంట్రీలో ఏంటంటే ఫుడ్ ఒకటే చేంజ్ అవుద్ది. ప్రోటీన్ అంటే బాడీ తత్వానికి శరీరానికి, మనిషి లోపల ఉన్న అన్ని ఊపిరితిత్తులే కదా, లోపలంతా చచ్చిపోతే అందరికి అస్థిపంజరం వస్తుంది. చైనా వాడికైనా భారతీయ ఆంధ్ర వాడికైనా They are made like that. యా. ఆ, కానీ వాళ్ళు అసలు అవి తింటుంటే యాక్చువల్లీ మనకి చూస్తుంటే అదో రకంగా అనిపిస్తా ఉంటది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మ్మ్. మా ఫ్రెండ్ ఉన్నాడు ప్యూర్ వెజిటేరియన్. మ్మ్. వాడి దగ్గర నేను గుడ్డు కానీ చికెన్ కానీ తింటే చీ ఇది ఎట్లా తింటున్నావురా అని చెప్పేసి అంటాడు. మ్మ్. మనం ఏంటి, మనకి గుడ్డు చికెన్ అనేది ఇట్స్ వెరీ కామన్ నార్మల్ కదా. అట్లా వాళ్ళకు కూడా కప్పలు పాములు వాళ్ళకి నార్మల్, వాళ్ళు తింటారు, అందులో ఏముంది. ఇప్పుడు వెజిటేరియన్ తినేటోడికి నాన్ వెజిటేరియన్ తినేటోడేమో ఎగ్ అన్నట్టు ఉంటుంది, మనకేమో వాడది తింటుంటే ఎగ్ అన్నట్టు ఉంటది అనమాట. అదే సరే, difference. మనకి ఇక్కడ సముద్రాలు దగ్గరగా ఉంటాయి, ఆహా. అన్ని దగ్గరగా ఉంటాయి. సో కొంచెం సీ ఫుడ్ కి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అవును. ఉప్పు చేపలు, ఎండ్రోయిలు, చేపలు, రొయ్యలు, మటన్ చికెన్ కామన్, రైట్? పీతలు కొంచెం అప్పుడు కొంతమంది తింటున్నాం అని చెప్తారు. కరెక్ట్. చైనాలో వీళ్ళందరూ తినేది అదే, పొద్దున్న లేస్తే వీళ్ళకి ఎలా వస్తాయి ఇవి ఇవి పాములు, కప్పలు, తేళ్లు, బొద్దింకలు, ఈ నైట్ పురుగులు అని చెప్పారు కదా, ఇవన్నీ ఎట్లా సప్లై అవుతాయి వాళ్ళకి? సింపుల్ అది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోర్స్ ఈ ఐటమ్ మంచి డిమాండ్ లో ఉంది అన్నప్పుడు దీన్ని ఫార్మింగ్ వేసేస్తారు. కప్పల్ ఫార్మ్స్ ఉంటాయి, వాళ్ళే పెంచుతారు, వాళ్ళే పెంచుకుంటారు, వాళ్ళే తింటారు. దాంట్లో మళ్ళీ నాటు కప్పు ఉంటుంది, మళ్ళీ బాయిలర్ కప్పు ఉంటుంది. అంటే నాటు అంటే దొరికేది అట్లాంటి కప్పులు ఉంటాయి. దాని తర్వాత కావాలని ఫార్మ్స్ లో పెంచే కప్పులు ఉంటాయి. ఈ కాక్రోచెస్ కి కూడా మీరు ఫార్మ్స్ ఉంటాయి కొన్ని, మీరు వీడియోస్ చూడకపోయి ఇక్కడ ఉండొచ్చు. మనం కాక్రోచ్ చంపుతాం. ఒక డార్క్ రూమ్ లో మొత్తం పెట్టేసి కాక్రోచెస్ పెంచుతారు. కాక్రోచెస్ పెంచుతారు. అంతెందుకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఒకసారి మా ఫ్రెండ్ అరే నేను బఫేకి వెళ్ళాను ఇగో అని చెప్పేసి ఒక వీడియో పెట్టి చూపించాడు. సేమ్ ఇదే వీడియో తీసుకుని వెళ్ళి మా వైఫ్కి చూపించాడు, చూడు అని చెప్పేసి. నా ఐఫోన్ టింగన్ కింద పడేసింది. ఏంటి అని చెప్పేసి అంటే క్రొకడైల్ని క్రొకడైల్ లాగా ఇలా పెట్టి, అంటే ఒక్కొక్కరు వచ్చేసి ఇట్లా మనం బఫేలో ఎలా అయితే ఇప్పుడు కేక్ కట్ చేసిన ఒక్కొక్క పీస్ తీసుకుంటాం కదా, అలా ఒక్కొక్క పీస్ తీసుకుని వెళ్ళి వాళ్ళు తింటున్నారు అనమాట. వాడు లైవ్గా పెట్టాడు. అది చూస్తేనే మనకి ఇట్లా వచ్చిందనమాట. కాదంటే ఆ తల అలానే ఉండాలి, తోక అలానే ఉండాలి, కాళ్ళు కూడా అలానే ఉన్నాయి. లోపల నుంచి ఇట్లా తీసుకుని తింటుండే వాళ్ళు. అవి చచ్చిపోయినాయి అండి? వాళ్ళు ఫ్రెష్ తింటారు ఇట్లా మంచి ఇట్లా. ఇప్పుడు నేను చాలా మందిని చూసాను, వాళ్ళు స్టిక్స్ తో తింటారు, లాంగ్ చాప్ స్టిక్స్. ఏంటి వాళ్ళకి అంటే హ్యాండ్ తో తినడం? చైనాలో ఎవరు హ్యాండ్ తో తినరా, అందరూ స్టిక్స్. నన్ను సతాయిస్తారు అందరూ, అరే చేత్తో తింటూ అంటే అరే చూడు చేత్తో తింటున్నాడు అని చెప్పేసి సతాయిస్తారు. నేను యూజువలీ ఇండియన్ రెస్టారెంట్ ఇండియన్ ఫుడ్ ఉంది అంటే నాకు చేతితో తినాల్సిందే, అప్పుడే మనకి మంచి అసలు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. చేతితో తింటే మాత్రం అరే అని చెప్పేసి చూస్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు చైనీస్ వాళ్ళు ఇండియన్ ఫుడ్ ఫేర్స్కి వస్తుంటారు. ఓకే, అక్కడ వచ్చేసి వాళ్ళు బటర్ నాన్ బటర్ చికెన్ తీసుకుంటారు. వాళ్ళు గ్లౌజ్ వేసుకుని ఆ బటర్ నాన్ ఇట్లా తీసుకుని 2 చికెన్ ముక్కలు తీసుకుని దాన్ని ఇట్లా రోల్ చేసుకుని ఇట్లా తింటారు. అరే నేను అట్లా కాదురా తినేది, ఇట్లా తుంచుకుని ముంచుకుని తినాలని చెప్పేసి నేను చెప్తుంటాను అనమాట. అంటే ఇలా మనం చేసే యాక్టివిటీస్ చేయబెడితే వాళ్ళకి ఏదో అది అన్నట్టు ఉంటుంది. కాదు, చైనాలో వాళ్ళకి అసలు మన ఫుడ్ ఇలా ఉంటుంది, చాలా టేస్ట్. అసలు రైస్ అనే ఒక ఐటమ్ ఉందన్న విషయం వాళ్ళకి తెలుసా? లేదు, వాళ్ళకి తెలుసు. వాళ్ళకి లాంగ్ గ్రెయిన్ రైస్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళ రైస్ ఎట్లా ఉంటుందంటే షార్ట్ ఉంటుంది అండ్ స్టిక్కీ ఉంటుంది. మరీ ఎట్లా అంటే స్టిక్కీ అంటే ఇంకంతే, స్టిక్కీ చాలా జిగురుగా ఉంటుంది. మైదా చాలా జిగురుగా ఉంటుంది. ఇంకోటి ఇప్పుడున్న వాళ్ళు జనరేషన్లో ఏంటంటే రైస్ అనేది పూర్ మ్యాన్స్ ఫుడ్ అంటారు. అది అంటే నీకు ఇంకా నీ స్తోమత లేనప్పుడు నువ్వు రైస్ తింటావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని పార్టీస్కి వెళ్తాను, కొన్ని పార్టీస్ ఆర్గనైజ్ చేస్తారు కదా, దాంట్లో రైస్ ఐటమ్ అనేది కనిపించదు. రైస్ పెట్టాడంటే వీడేదో నార్మల్ దావత్ ఇచ్చాడు రాబాయ్ అన్నట్టు ఉంటుంది. రైస్ పెట్టలేదంటే అరే వీడు మంచి దావత్ పెట్టాడు రాబాయ్ అన్నట్టు ఉంటుంది అనమాట. అక్కడ అన్నం పెడితే వాళ్ళు రైస్ మెన్ వాళ్ళు అంతే అంటారు, రైస్ ఈజ్ పూర్ మ్యాన్స్ ఫుడ్, అంతే తింటారు అని చెప్పేసి అంటారు. సో వాళ్ళు మ్యాక్సిమం రైస్ తినరు. నేను కూడా నా లంచ్లో నాకు రైస్ ఎక్కడ ఉండదు అసలు. నేను ఇంటికి వచ్చాక మళ్ళీ మన అన్నము పప్పు నెయ్యి అవన్నీ వేసుకొని బాపిసుకుని తింటా, కానీ బయట అయితే మాత్రం నో రైస్. అక్కడ ఫుడ్ ఐటమ్స్ మీద కాస్ట్ ఏ విధంగా ఉంటుంది? ఫుడ్ ఐటమ్స్ అంటే మన ఇండియన్ ఫుడ్ వచ్చేసి బాగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. టేస్ట్ ఇక్కడనే ఉంటుందా? టేస్ట్ అసలు ఉండదు. దీనికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకరోజు ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి మేము బిర్యానీ తిన్నాం అనమాట. బిర్యానీ తిన్న తర్వాత మా వైఫ్కి చెప్పా, అరే వీడు నీకన్నా బాగా చేశాడంటే ఇట్లా కోపంగా చూసింది. ఎందుకు కోపంగా చూస్తావు అంటే, అరే నువ్వు వాడి బిర్యానీ నాతో కంపేర్ చేస్తావా అని చెప్పేసి అనింది. సో ఒక ఊరోడు
ఒక ఊరు అతను హైదరాబాద్కి వచ్చి అప్పుడప్పుడే వంట నేర్చుకుని వాడు బిర్యానీ చేస్తే ఎట్లుంటుందో అక్కడ అట్లా ఉంటుంది. టమాటాలు వేసేసి మంచి బిర్యానీ చేస్తారు. మాకు ఏంటంటే ఇంకా టేస్ట్ బడ్స్ తినాలి దొరకదు కాబట్టి అక్కడ వెళ్ళి మేము తింటుంటాం. చూస్తే అంటే ప్రతి ఒక్క ఐటమ్ ఎక్స్పెన్సివ్ గా ఉంది. సో మనం సంపాదన కూడా హైగా ఉండాలి. సో చైనాలో ఎలా ఉంటుంది ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేదంటే అంటే సాలరీస్ కావచ్చు, ఎలా ఉంటుంది, ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటుంది? అంటే నేను కంపేర్ చేసిన దాన్ని బట్టి 10 yearsగా నేను అక్కడ జాబ్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నాం అంటే మనకు ₹1,00,000 వచ్చిందంటే లక్షలో మనకి ఎంత మిగులుతుంది, సేవింగ్ పొటెన్షియల్ ఎంత అని మనం చూసుకుంటాం కదా. ఆ సేవింగ్ పొటెన్షియల్ చూసుకుంటే US కానీ UK కానీ డిఫరెంట్ కంట్రీస్లో చూసుకుంటే చైనాలో సేవింగ్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో ₹1,00,000 వస్తుంది, యూఎస్లో 3 లక్షలు వస్తుంది, కానీ వాడికి 2.5 లక్షలు ఖర్చులకు ఎగిరిపోతాయి. ఇక్కడ 50,000 ఖర్చులకు ఎగిరిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డే మిగిలేదు ఎంత? సేమ్ అదే 50,000. అక్కడున్న ఇక్కడున్న 50,000 అదే మిగులుతుంది. సో సేవింగ్ పొటెన్షియల్ చైనాలో బాగుంటుంది. ఓకే, సేవింగ్ చేసుకోవచ్చు, మంచిగా చేసుకోవచ్చు డెఫినెట్లీ. కొంతమందికి యూఎస్ వెళ్ళే ఆపర్చునిటీస్ ఉన్నా కూడా అంటే వేరే లైఫ్, సోషల్ లైఫ్ కావాలి లేకపోతే అది కావాలి అని చెప్పేసి వెళ్తుంటారు, కానీ ఓన్లీ సేవింగ్ గురించి ఆలోచిస్తే మాత్రం చైనా ఈజ్ గుడ్ ఫర్ సేవింగ్. ఓకే, అంటే ఇప్పుడు మనకి వేరే వేరే కంట్రీస్ లో ప్లేసెస్ లో ఉన్న వాళ్ళని మనం ఒక మాట అడుగుతాం, అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారా, యుఎస్ లో అయితే తెలుగు వాళ్ళు ఉన్నారా, మన వాళ్ళు ఉన్నారా అండి అని అడుగుతారు. అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యుఎస్ లో అట్లా స్ట్రీట్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఓ బెండకాయలు, బీరకాయలు, దోసకాయలు అని చెప్పేసుకుంటా మొత్తం అంతా మన ఇండియన్ స్ట్రీట్స్ కనిపిస్తాయి, మొత్తం ఎవ్రీథింగ్. సో అట్లా చైనాలో మన తెలుగు వాళ్ళు అసలు ఇప్పటి వరకు మీరు ఆల్మోస్ట్ 10 years నుంచి ఉన్నారు కాబట్టి మన పర్సంటేజ్ ఎంత మంది ఉన్నారు అక్కడ? తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్వాంగ్జో అనే సిటీలో ఉంటాను అనమాట. దట్ ఈస్ యాజ్ బిగ్ యాజ్ హైదరాబాద్ అంత పెద్ద నగరం అది. అందులో వచ్చేసి ప్రస్తుతానికి 8 నుంచి 10 ఫ్యామిలీలు మాత్రమే ఉన్నాయి, ఫ్యామిలీస్, తెలుగు ఫ్యామిలీస్ అంతే. ఓవరాల్గా ఇండియన్ ఫ్యామిలీస్ వేసుకుంటే ఒక 40 to 50 ఇండియన్ ఫ్యామిలీస్ ఉండొచ్చు, కానీ పెద్ద సిటీ ఉండే చాలా పెద్ద సిటీ అది. తెలుగు వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఇది టీచింగ్ ఫీల్డ్ కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి టీచ్ చేయాలి కాబట్టి మీరు చక్కగా హ్యాపీగా ఉన్నారు. అక్కడ స్టూడెంట్స్ అంటే మీరు ఇప్పుడు ఏ స్టాండర్డ్ లో ఉన్న వాళ్ళకి చెప్తున్నారు? నేను వచ్చేసి మనకి కాలేజ్ అంటాం కదా, మనకి ఇక్కడ స్కూల్ వేరు ఉంటుంది, కాలేజ్ వేరు ఉంటుంది. అక్కడ +2 ఇంటర్ ఆ ఏజ్ వాళ్ళకి నేను చెప్తాను అనమాట. యూజువల్లీ వచ్చేసి నర్సరీ, ప్రైమరీ, మిడిల్ స్కూల్, సెకండరీ అని ఉంటుంది. నేను సెకండరీ సైడ్ ఉంటాను అనమాట. సెకండరీ వాళ్ళకి ఫిజిక్స్ అండ్ సైన్స్ చెప్తాను నేను. ఇంకొకటి అంటే చైనా అనగానే మనకి వెంటనే టిక్టాక్ యాప్ గుర్తొస్తుంటుంది. సో ఇక్కడ మనకైతే ఒక ట్రెండ్ సెట్ చేసేసింది. ఆ తర్వాత ఎందుకు బ్యాన్ చేశారు, ఊపేసింది, చాలా మంది స్టార్లు అయిపోయారు. మేము టిక్టాక్ స్టార్స్ అని చెప్పుకున్నారు చాలా మంది, ఎందుకంటే అప్పుడు ప్రొజెక్షన్ లేదు, ప్లాట్ఫామ్ లేదు, అది క్రియేట్ చేసింది. సో చాలా మంది ఎడిక్షన్ అయ్యారు, సెలబ్రిటీలు అయిపోయారు అన్న ఫీలింగ్ లో ఉన్నారు. దాని నుంచి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీద పడ్డారు. సో అది బ్యాన్ అయినప్పుడు ఇక్కడ చాలా మంది బాధపడ్డారండి. అసలు ఎందుకు బ్యాన్ చేశారు, ఏమైనా రీజన్ తెలుసా మీకు? అది మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఒక అందుకు చెప్పాలంటే చాలా మంచిది, ఎందుకంటే ఎడిక్ట్ అయిపోతున్నారు ఆల్మోస్ట్. అండ్ అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అరే ఇక్కడ వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కదా అని చెప్పేసి వీళ్ళకి తగ్గట్టు వ్యూస్ చేసేసి అక్కడి నుంచి ఇక్కడ పెట్టేసేయడము. మన వాళ్ళు కూడా అందులో ఎక్కేసి బాగా తొక్కేసారు దాన్ని. సో గవర్నమెంట్ అనేది బ్యాన్ చేసేసింది. దీంతో పాటు ఆల్మోస్ట్ 100 చైనీస్ యాప్స్ అనేది గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఆల్ ఫర్ గుడ్. సో ప్రశాంత్ జీ, యాక్చువల్లీ మనకి ఇక్కడ ఏంటంటే ప్లాట్ఫామ్స్ అంటే మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి మార్నింగ్ లేస్తే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్ అంటే బాగా వాడేవి ఇప్పుడు రైట్ నౌ చూస్తే ఈ యాప్స్ ఉన్నాయి. అసలు అక్కడ చైనా వాళ్ళు, నేను చాలా వీడియోలు చూస్తున్నా, కానీ వాళ్ళు వీడియోస్ చేస్తారేమో అనుకున్నా. అసలు వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా, అసలు వాళ్ళు వాడతారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ టోటల్ బ్యాన్ చైనాలో. చైనాలో లేవు. ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల నుంచి. గూగుల్ అయితే 20 సంవత్సరాల నుంచి గూగుల్ కి సంబంధించిన ఏ యాప్ చైనాలో లేదు, పనిచేయదు. అది అఫీషియల్ బ్యాన్ అనమాట. అది ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ కదా గూగుల్ అనేది, ఎందుకు అక్కడ లేదు? సో ఎందుకు అని చెప్పేసి అంటే వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్న యాప్స్ ని ప్రమోట్ చేసుకోవడానికి ఇది లేదనమాట. ఒక చైనా జనాభా చూసుకుంటే ఒక 10 కంట్రీల జనాభా, చిన్న 10 కంట్రీల జనాభా. సో ఈ జనాభాలో వాళ్ళ యాప్స్ వాళ్ళు వాడితే రెవెన్యూ మొత్తం వాళ్ళకి వస్తుంది కదా. ఆ గూగుల్ వాడికి ఇయడం ఎందుకు, ఫేస్బుక్ వాడికి ఇయడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అనమాట. సో వాళ్ళ ఓన్ యాప్స్ ఉన్నాయి, అవి డెవలప్ చేసుకున్నారు, అవి మాత్రమే వాడతారు. సో ఇప్పుడు మనకి గూగుల్ ఉంది కదా ఇన్ఫర్మేషన్ కోసం, అట్లా చైనాలో ఆల్టర్నేటివ్ గా ఏమైనా ఉందా? గూగుల్ కి బదులు బైడు అంటుంది. బైడులో వెళ్ళి మనం సర్చ్ చేసేస్తాము, సో బైడులో వచ్చేస్తుంది. బైడు ఫోన్ లో ఇప్పుడు అవే యాప్స్ ఉంటాయి. నా ఫోన్ లో కూడా యాప్స్ ఉంటాయి.
బైడు మ్యాప్స్ ఉంటుంది. Okay. మ్యాప్స్ కావాలంటే బైడు మ్యాప్స్, మనకి గూగుల్ మ్యాప్స్ అంటే వాళ్ళకి బైడు మ్యాప్స్ ఉంటుంది. దాని తర్వాత బైడు కాంటాక్ట్స్ ఉంటాయి, గూగుల్ కాంటాక్ట్స్ లాగా బైడు కాంటాక్ట్స్ ఉంటాయి. ఓకే. సో ఇట్లా వాళ్ళ ఓన్ యాప్స్ నే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. informative అయితే- మనకి వాట్సాప్ ఉన్నట్టు వాళ్ళకి వీచాట్ ఉంటుంది. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ, లేకపోతే కాంటాక్ట్స్ కానీ, ఈ ఫేస్బుక్ లో పోస్టులు పెడతాం కదా, అట్లా పోస్ట్ పెట్టుకోవడానికి. సరే ఇప్పుడు మనకి యూట్యూబ్ కి వాళ్ళకి యూట్యూబ్స్ లేవన్నారు మీరు. అవును. సో గూగుల్ కి వచ్చి వాళ్ళకి బైడు. బైడు అని ఒక యాప్ ఉంది, అందులో ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. అవును. వాట్సాప్ కి వీచాట్, వీచాట్ అనేది ఉంది, అందులో వాయిస్, వీడియోస్, కాల్స్ అన్ని వెళ్తాయి, కంప్లీట్ గా వెళ్తాయి. ₹1,00,000 పంపాలని కూడా ఇన్స్టెంట్ గా పంపించేసుకోవచ్చు అందులో నుంచి. అంటే వాళ్ళకి గూగుల్ పే, ఫోన్ పే లాంటివి ఉండవు, లేదు. డైరెక్ట్ మీరు ఆలీపే ఉంది. ఓకే. ఆలీపే కూడా చాలా మంది వాడరు. ఓకే. ఒక వీచాట్ ఉంటుంది, ఆ వీచాట్ లోనే మొత్తం కంప్లీట్ అమౌంట్ వెళ్ళిపోతుంది కంప్లీట్ గా. ఇప్పుడు మనకి జీపేలో 1 డే 24 hours కి 1 lakh ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా. సో అక్కడ అందులో లిమిట్ 20,000 RMB అంటే 1,40,000 ఇంకా ఎక్కువ ఉందండి. ఏం యాప్లు అండి అవి, ఎలా కానీ ఎవ్రీథింగ్ ట్రాక్ లో ఉంటుంది. సువర్ణ గారు ఇవాళ ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళారు, ఎంత ఖర్చు పెట్టారు అనేది కూడా కంప్లీట్ ట్రాక్ లో ఉంటుంది. సరే ఇప్పుడు మరి ఇది ఓన్లీ చైనాలోనే పనికొస్తుందా? ఇప్పుడు మీరు ఇండియా వచ్చారు, ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు ఇది కూడా ఇంకా ఆల్మోస్ట్ అక్కడ నుంచి ట్రాకింగ్ అనేది చేయొచ్చా? అక్కడి నుంచి కూడా ట్రాకింగ్ అనేది చేయొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా యాప్ డిలే అయిపోయింది యాక్చువల్లీ. ఓపెన్ చేస్తుంటే మెల్లగా వస్తుంది. ఓకే. నెట్ ఉన్న అలాగే వస్తుందా? నెట్ ఉన్నా అలానే వస్తుంది, ఎందుకంటే వర్క్ అవ్వదు కాబట్టి. అవునవును. కానీ చాలా కన్వీనియంట్, చాలా బాగుంటుంది. సేఫా? సేఫ్, చాలా సేఫ్. సో ట్రాన్సాక్షన్ కూడా ఇప్పుడు మీరు ఒకసారి చూపిమంటే నేను జస్ట్ ఇట్లా చూపిస్తాను నేను. ఇదే వీచాట్ అన్నమాట. సో ఈ వీచాట్ లో మొత్తం చైనీసే ఉంటుంది. ఇట్లా సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గ్రూప్ మొత్తం చూస్తున్నారు కదా, అంటే నేను ట్రాన్స్లేట్ చేసా కాబట్టి ఇంగ్లీష్ లో వస్తుంది, లేకపోతే మొత్తం ఇట్లానే ఉంటుంది చైనీస్. మొత్తం చైనీసే. దీన్ని ట్రాన్స్లేట్ చేసేసుకున్నా అంటే మనకు కుతూహలం కదా ఏముందో తెలుసుకోవాలని చెప్పేసి. సో మొత్తం ఇట్లా మనము ట్రాన్స్లేట్ చేసేసుకుంటాం అన్నమాట. సో అట్లుంటుంది మొత్తం కంప్లీట్. ఇందులోనే పేమెంట్స్ కూడా ఉంటుంది మనకి, ఇట్లా పే అండ్ సర్వీసెస్ ఉంటుంది. సో ఇట్లా వాలెట్ ఉంటుంది, వాలెట్ లో ఎంత డబ్బులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉంటుంది అన్నమాట మొత్తం అంతా. కంప్లీట్. ఓకే. సో ఇప్పుడు మీరు అక్కడ నాకు వీచాట్ చూపించారు కదా, ఇప్పుడు గూగుల్ క్రోమ్ చూపించండి. అంటే మనం ఇక్కడ గూగుల్ సెర్చ్ చేస్తే గూగుల్ కూడా నేను యూజ్ చేస్తా. గూగుల్ కూడా అమ్మో ఏమొస్తాయో. అంటే చైనా చెప్పండి, చైనా ఓపెన్ చేసి చూస్తాం. చైనా ఓపెన్ చేస్తే మనము లోగో ఎలా ఉందో చూస్తాం ఒకసారి. బైడు అని చెప్పేసి ఉంటుంది. బైడు, ఇది బైడు. ఇది ఓకే, ఇందులో సఫారీలో ఓపెన్ అవుతుంది, ఇందులో ఓపెన్ అవ్వట్లేదు. ఇది బైడు అని ఉంటుంది. యాక్చువల్లీ ఈ లాంగ్వేజ్ మనకు రాదు కదా, ఎట్లా పరిస్థితి? చదవండి ఒకసారి. సార్ నేను చైనా కాదు కదా చించాంగ్ అనడానికి చదవడానికి. ఇవన్నీ మన గూగుల్లో కూడా న్యూస్ ఫీడ్ వస్తుంది, అందులో ఇట్లా మొత్తం మనకి న్యూస్ ఫీడ్ వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ మీరు అక్కడికి వెళ్తున్నారు, ఆ లాంగ్వేజ్ అంతా అదేంటి ఉర్దూనా? చైనా లాంగ్వేజ్ ఏంటి మనకు కనిపిస్తుంది? ఆ గీతలు ఎప్పుడు చూసినా ఎట్లా ఉంటది? ఆ లాంగ్వేజ్ పేరు చైనీస్ లాంగ్వేజ్. అది క్యాంటనీస్ అని ఉంటుంది, చైనీస్ అని ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఆల్ఫాబెట్స్ ఉండవు అనమాట. మనకి ABCD గీతలు ఉంటాయి కదండి, అట్లా ఆల్ఫాబెట్స్ ఉండవు, డైరెక్ట్ వర్డ్స్ ఉంటాయి. అంటే అమ్మ అనేది ఒక వర్డ్, నాన్న అనేది ఒక వర్డ్, అట్లుంటాయి. కానీ ఒక్కొక్క సింగిల్ ఆల్ఫాబెట్స్ అనేవి ఉండవు అనమాట. సరే ఇప్పుడు అమ్మ అని పిలుస్తుంటాము, ఇంగ్లీష్ లో మమ్ అని పిలుస్తాము. చైనాలో వాళ్ళు ఏ పదంతో పిలుస్తారు? ఇది ఒకటైతే చాలా సిమిలర్ గా ఉంటుంది. మామా, బాబా అంటే డాడీ, మామా, బాబా. అన్న మనకి టచ్ లోకి రాలేదు. సో ఎందుకని చెప్పేసి అంటే అక్కడ అన్న చెల్లెలు ఉండరుగా, అందరూ సింగిల్ చైల్డ్ పాలసీ కదా, ఒక్కలే కదా వాళ్ళు. సింగిల్ చైల్డ్ పాలసీ ఇప్పుడైతే గవర్నమెంట్ పాలసీ చేంజ్ చేసింది, బట్ స్టిల్ ఇంకా వాళ్ళైతే సింగిల్ చైల్డ్ పాలసీలో ఉన్నారు. అసలు సింగిల్ కూడా వద్దు మాకు, డింక్ అని చెప్పేసి అంటారు ఇప్పుడు. అంటే ఏంటి డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సంపాదించాలి, మరి కిడ్స్ వద్దు మాకు, వచ్చిన డబ్బులతో మేము జల్సా చేస్తాము, రాష్ట్రాలు తిరుగుతాం, దేశాలు తిరుగుతాం అన్నట్టున్నారు వాళ్ళు. అసలు ఒకటి చెప్పండి, అసలు మనకి ఇక్కడ ఏంటంటే ఎమోషన్స్, హ్యూమన్ వాల్యూస్, బంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడో ఒక చోట కొంచెం టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ నవేడేస్ ఏంటంటే కొంచెం ఇంట్రాక్షన్స్ తగ్గినా ఎక్కడో ఒక ఇష్యూ జరిగితే మాత్రం అందరూ ఏకమైపోతారు. ఇక్కడ చూస్తే వాళ్ళకి అసలు ఎమోషన్స్, ఏడుపు అనే ఒక పదం తెలుసా? ఎమోషన్స్ అంటే ఏంటో తెలుసా? వాళ్ళకి బాధలు అంటే ఏంటో తెలుసా? నేను చెప్తే మన వాళ్ళు తిడతారేమో కానీ ఇప్పుడు పూర్వం గురించి మాట్లాడట్లేదు నేను. ఓకే, ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకంటే రిలేషన్స్కి వాళ్ళే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డైవర్స్ గురించి మాట్లాడుకుందాము. అక్కడ చైనాలో డైవర్స్ తీసుకోవాలనుకుంటే తాతలు దిగి రావాలి. సో అందుకే డైవర్స్ జోలు కూడా ఎవరు వెళ్ళరు. ద పర్సెంటేజ్ ఆఫ్ డైవర్సీస్ అనేది చాలా తక్కువ ఉన్నారు. అయితే పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నారు.
లేకపోతే ఇది అమ్మ నాన్న తోటి వాళ్ళ పిల్లలకున్న రిలేషన్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. దాని తర్వాత వీళ్ళు వచ్చేసి అమ్మమ్మ తాతయ్య ఉంటారు కదా, ఈ మనవాళ్ళు వచ్చేసి అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేసి మాక్సిమం పెళ్లి చేసుకుంటూ అంటే జాబులు చేసుకుంటూ ఉంటారు అనమాట. సో చెప్పాలి అని చెప్పేసి అంటే వాళ్ళ రిలేషన్ ప్రస్తుతానికి బాగుంది. ఓకే, ఫ్యామిలీ బాండింగ్ బాగుంటుంది. ఇక్కడ కంటే అక్కడే ఎక్కువగా వాల్యూస్ ఎక్కువ అయితే, అవును, డివోర్స్లు కూడా అసలు ఉండవు, డివోర్స్ అనేది ఉండదు అసలు మాక్సిమం. చాలా కష్టం అని చెప్పేసి అంటారు. ఓకే, సో అందుకే అది కష్టం కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే వెస్ట్రన్ కల్చర్కి మనం అందరం బాగా అలవాటు అయిపోయాం కదా, చైనీస్ వాళ్ళు కూడా అలానే బాగా అలవాటు అయిపోయి సరే పెళ్లి చేసుకోకుండా మనం లివింగ్లో ఉందాం అని చెప్పేసి అది చేస్తారన్నమాట. ఓకే ప్రశాంత్ గారు, ఇక్కడ మ్యారేజెస్ చూస్తే అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం ఒకటి జరుగుతుంది, క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం అలా జరుగుతుంది, ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఒక్కొక్క వాళ్ళ ట్రెడిషన్ తగ్గట్టుగా ఇక్కడ మ్యారేజెస్ చూస్తాం. అక్కడ చైనాలో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి? చెప్తే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. మనము కొన్ని ఏళ్ల క్రితంకి వెళ్ళిపోతాం అనమాట. భారతదేశంలో కొన్ని ఏళ్ల క్రితం ఎలాంటి సాంప్రదాయం ఉండేది? ఇప్పుడు మనము శ్రీరాముడు సీత కళ్యాణం చూస్తాం కదా, అప్పుడు ఎట్లుంటుండే? ఒకరినొకరు చూసుకునే వాళ్ళు కాదు కదా. ఒకరినొకరు చూసుకునేవారు కాదు, కానీ అప్పుడు ఏంటి అని చెప్పేసి అంటే ఫీమేల్ డామినేషన్ ఎక్కువ ఉండేది, కన్యాశుల్కం అన్నట్టు ఉంటుండే కదా. అంటే అబ్బాయే అమ్మాయికి డబ్బులు ఇచ్చి అమ్మాయిని తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఏంటి ట్రెండ్? కట్నం అమ్మాయి ఇవ్వాలి కదా. సో చైనాలో ఇప్పటికి అదే ఉంది. ఒక అబ్బాయికి పెళ్లి కావాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాడికి పొట్టు ఉండొద్దు. ఇక్కడ కూడా పొట్టు ఉండొద్దు, అది అక్కడ మ్యాండేటరీ, కంపల్సరీ. కొంచెం పొట్టను ఒప్పుకోరా? అది ఎట్లానో వాడు దించుకుంటాడు. ఒకటి వాడికి పొట్టు ఉండొద్దు, రెండోది వాడికి ఒక అపార్ట్మెంట్ ఉండాలి, మూడోది అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతైతే కట్నం డిమాండ్ చేస్తారో ఈ అబ్బాయి అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వగలగాలి. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయికి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాలి. అవును, ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాలి. నాలుగోది ఇది చెప్తే మన వాళ్ళందరూ భయ్యా వద్దు భయ్యా నాకు పెళ్ళి వద్దు భయ్యా అంటారు. కానీ నాలుగోది ఏంటంటే నాకు ఇప్పుడు కంపెనీలో శాలరీ వస్తుంది కదా, నా శాలరీ వచ్చేసి అమ్మాయి అకౌంట్లో పడాలి. నిజమా? మీకు బాగుంటది, మీకు బాగుంటది, వేసేయండి మేడంకి చైనా వీసా వేసేయండి. కానీ ఇక్కడ ఎలా వస్తుంది? ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అలా వస్తుంది. లేదు, ఆ పరిస్థితులు వచ్చాయి, ఆల్రెడీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మగ పిల్లకాయలకి ఏంటంటే దొరకట్లేదు, అమ్మాయిలు దొరకట్లేదు. ఒకప్పుడు నాకు 100 కోట్లు 50 కోట్లు, ఇప్పుడు పెళ్లి మేమే చేసుకుంటాం అని చెప్పేసి అంటారు. తర్వాత మేము చేసుకుంటాం అనే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ. ఇది వింటానే బాగుంది. చైనాలో అయితే అంతే, స్టిల్ ఆ పద్ధతి ఉంది. అమ్మాయిలదే మొత్తం డామినేషన్, అబ్బాయిలది నామినల్ మాత్రమే. అబ్బాయిలందరూ కూల్ గా ఉంటారా? ఎవరు గట్టిగా అరవడము, ఆరోగెంట్ గా ఉండడం అలాంటివి? అడవాలని ఉంటది, కానీ ఏం చేస్తారు, ఆడవాళ్ళు అడవనివ్వరు కదా. నిజమా? ఇది నమ్మొచ్చా? సీరియస్, ఫీమేల్ డామినేషన్ బాగా ఎక్కువ. కంపెనీస్ లో కూడా పెద్ద పెద్ద పోస్టుల్లో ఆడవాళ్ళు ఉంటారు, అండ్ వాళ్ళే చాలా పవర్ఫుల్ కూడా ఉంటారు. సరే, ఇంకొక చిన్న డౌట్ ఉంది. చైనా వాళ్ళందరూ చాలా అందంగా ఉంటారు, బొమ్మల్లా ఉంటారు. వాళ్ళ స్కిన్ కొరియన్ స్కిన్ ఉంటది కదా, కొరియన్ గ్లాసీ స్కిన్ ఉంటది కదా, అట్లా ఉంటది యాక్చువల్లీ. ఇంకొక డౌట్ ఏంటంటే బాగా తింటారు కానీ సన్నగా ఉంటారు. ఏమైనా సీక్రెట్ ఉందా? తింటారు అని చెప్పేసి అంటే వాళ్ళు ఎక్కువ అంటే యూజువలీ మనలా మసాలాలు తినరు, అసలు మసాలాలు కారాలు దగ్గరికి రాదు. ఓకే, వాళ్ళు కారాలు ఇవన్నీ తింటే ఫేషియల్ కి ఆ గ్లో అంతా తగ్గిపోతుంది యూజువల్ గా. ఒక పింపుల్స్ వచ్చేవన్నీ తగ్గిపోతుంది అనమాట. ఒకటి. రెండోది అక్కడ ఆ టెరైన్ అట్లాంటిది, అంటే ఆ అట్మాస్ఫియర్ అట్లా ఉంటుంది మనకి, క్లైమేట్ అట్మాస్ఫియర్. హీట్ అసలు ఉంటుందా? హీట్ ఉన్నా కూడా ఏసీలోనే ఉంటారు యూజువలీ. వాళ్ళు చాలా ప్రొటెక్టెడ్ ఉంటారు. సన్ స్క్రీన్ బయటికి వెళ్తే ఒక ఇంచు మందం సన్ స్క్రీన్ రాసుకుని వెళ్ళిపోతుంటారు. ఓకే, అండ్ స్కిన్ కూడా ఎక్కడ మనకి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది కదా. అమ్మాయిలు ఎవరిని చూసినా చాలా బాగుంటారు కదా, మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. అంటే అవును అని చెప్పాలని ఉంది. లేదండి, ఇండియన్స్ బాగుంటారు. మీ వైఫ్ ఆల్రెడీ తెలుసులేండి మీకు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో. ఓకే, లేదు అది ఒక సీక్రెట్ లో సీక్రెట్ చెప్తాను అనమాట. సో బ్యూటీ ప్రోడక్ట్స్ కి చాలా మార్కెట్ ఉంది అక్కడ. చాలా ప్రోడక్ట్ బాగుంటుంది, అండ్ చాలా కొత్త కొత్త ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి అక్కడ. అంటే రాసుకుంటే ఇట్లా గోడెక్స్ సున్నం వేసినట్టు మనం కూడా అయిపోతాం అనమాట. నిజమా? ఊరబెట్టిన స్నేక్ తోటి తయారు చేసిన వైన్ ఉంటుంది, ఆ వైన్ తాగితే తరగనందం వస్తుంది అని చెప్పి బిలీఫా కనిపిస్తుందా మీకు ప్రాక్టికల్? అదైతే ఒక సిటీ ఉంది, దాంగ్వన్ సిటీ అని ఉంది అనమాట. అందులో వాళ్ళు తాగుతారు, అది మెడికల్ ట్రీట్మెంట్స్ కి కూడా యూజ్ అవుతుంది, కాస్మెటిక్ లో బాగా యూజ్ చేస్తారు.
సింపుల్గా ఒక స్నేక్ తీసుకుని దాన్ని వెనిగర్లు వేసి నానబెట్టి మంచిగా ఊరిన తర్వాత దాంట్లోంచి రసాయనాలన్నీ ఈ వెనిగర్లోకి వచ్చిన తర్వాత ఈ వెనిగర్ని ఒకసారి మీరు ఆలోచించండి, ఇట్లా మీరు తాగుతున్నారని. మీరు తాగుతుంటే ఇట్లా సువర్ణ గారు ఇట్లా సువర్ణ లాగా ఇట్లా మెరిసిపోతున్నారు, ఇట్లా తల తెమ్మంటారా చెప్పండి. మీకైతే అసలు డిస్కౌంట్ అసలు డబ్బులు కూడా వద్దు, ఫ్రీగా తీసుకుని వస్తాను నేను. వద్దండి, వద్దంటారా? వద్దు, ఖచ్చితంగా ఖచ్చితంగా. మీ అంత ఇష్టమే. అందంగా మంచి ఉండాలి. ఆఫర్ ఇచ్చారు మీరు, ఇట్లా మంచి ఇట్లా అందంగా రేపటి రోజు మీరు చాలు. బయటికి వెళ్తే ఇట్లా చాలు. వెనకాల అందరూ ఇట్లా అబ్బాయి ఇలా చాలు, ఇంతవరకు చాలు. అయ్యో బాబు, మీరు చెప్తుంటే నా కడుపులో మొత్తం తిప్పేస్తుంది అసలు. సీరియస్, ఇదైతే ఒక వన్ ఆఫ్ ది బ్యూటీ ప్రోడక్ట్. ఇక్కడ మాకంటే ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా. స్టార్లు చూస్తాము, ఫస్ట్ డే ఫస్ట్ షో కలెక్షన్స్ తెలుసుకుంటాము, ఫస్ట్ డే చూసేస్తాము. చిరంజీవి గారి సినిమా అయినా, పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినా, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, ఒక్కొక్కరికి ఒక పర్టికులర్ ఫ్యాన్ బేస్ ఉంది ఇక్కడ. సో మరి అక్కడ ఏంటి, అక్కడ సినిమాలు చూడరా అసలు? నేనా? మీరు కదా, అక్కడ చైనా వాళ్ళు అసలు సినిమాలు, చైనాలో ఎందుకు సినిమాలు ఉండవు? సినిమాలు ఉంటాయి, చైనీస్ సినిమాలు చాలా ఉంటాయి. తెలుగు వాళ్ళ సినిమాలు చూడరు. తెలుగు వాళ్ళ సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, బాహుబలి 2 చూసాను నేను. అది ఎప్పుడు చూసా అని చెప్పి, బాహుబలి 1 చూసాను నేను సినిమా. బాహుబలి 2 రిలీజ్ అయిన తర్వాత బాహుబలి 1 చైనాలో థియేటర్కి వచ్చింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ సినిమా ఇక్కడికి రావాలి అంటే ఒక కోటా ఉంటుంది. ఆ కోటాలో మనం రావాల్సి ఉంటుంది. అది కూడా చాలా సెన్సార్ కట్లు ఉంటాయి వాళ్ళకి. ఆ సెన్సార్ కట్లు మొత్తం వేసిన తర్వాత సినిమా వస్తుంది. కాదండి, మీరు ఓకే, అక్కడ చైనా వాళ్ళు అసలు మన తెలుగు సినిమాలు చూస్తారా? తెలుగు స్పెసిఫిక్ గా చూడరు కానీ హిందీ సినిమాలు చూస్తారు. అమెరికన్ డబ్ చేసిన సినిమాలు చూస్తారా? అట్లీస్ట్ హిందీ. ఇప్పుడు తెలుగులో తెలుగు ఫేవరెట్ సాంగ్ ఏంటి తెలుసా? రామ్ చరణ్ ది ఎవడు సినిమా ఉంది కదా, ఆ సినిమాలో నీ జతగా నేనుండాలి పాపులర్ సాంగ్ ఇన్ చైనా. అది ఓకే, పాపులర్, వెరీ పాపులర్. అది ఎట్లా పాపులర్ అయిందో నాకు తెలీదు, బట్ వెరీ పాపులర్ సాంగ్ ఇన్ చైనా. అది చైనా వాళ్ళు ఎక్కువగా పాట వింటుంటారా? ఇప్పుడు అక్కడ అందరూ టిక్ టాక్ మాక్సిమం వాడతారని చెప్పారు కదా, దాని నుంచి రెవెన్యూ రాదు కదా? వస్తుంది, రెవెన్యూ వస్తుంది. ఇందాక నేను మర్చిపోయాను చెప్పడం. చైనీస్ లో అంటారో టిక్ టాక్ ని డోయింగ్ అంటారు. అదొక మ్యూజిక్ వస్తుంది, డోయింగ్ అనమాట. టిక్ టాక్ ని డోయింగ్. రెవెన్యూ వస్తుందా? అంటే ఎట్లా చెప్పండి, అంటే ఫాలోవర్స్ బట్టి వస్తుందా, లైక్స్, షేర్స్? సేమ్ వాచ్ మినిట్ బట్టే వస్తుంది మనకి, మన వీడియో చూసేదాన్ని బట్టి. సేమ్ యూట్యూబ్ లాగా. ఇంకోటి చెప్పలేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తే 10 డెస్క్లు ఉండి అందరు పనిచేస్తుంటారు కదా, అట్లనే లైవ్ స్ట్రీమింగ్ అన్నమాట. జస్ట్ స్టాండ్ పెట్టేసుకుని ముందు జస్ట్ వాళ్ళు బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి కానీ ఇవి గురించి కానీ చెప్తూనే లైవ్ స్ట్రీమింగ్స్ పెట్టేస్తారు. ఫుల్ ఫేమస్ అక్కడ. సేల్స్ చేసేస్తారు అట్లాగే? అట్లనే సేల్స్ చేసేస్తారు. వాళ్ళకి వాళ్ళే ప్రమోషన్. వాళ్ళకి వాళ్ళే ప్రమోషన్. అంటే వీళ్ళకి వ్యూస్ వస్తే వీళ్ళకి డబ్బులు వస్తాయి కదా. ఇఫ్ యు డోంట్ మీ సాలరీ ఎంత తెలుసుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, 5 years నుంచి చైనాలో అక్కడ చేస్తున్నాడు అంటే వాడికి ఒక 2 lakhs వరకు అయితే మంత్లీ వస్తుంది. కాదండి, అసలు ఇక్కడ ఏ జాబులు లేవా? కేవలం జాబ్ పర్పస్ మీరు చైనాకి వెళ్ళారా? ఏంటి అసలు వెనకాల బ్యాక్ ఎండ్ స్టోరీ ఏమైనా ఉందా? బ్యాక్ ఎండ్ స్టోరీ నేనైతే అచానక్ బై ఛాన్స్ వెళ్ళిపోయాను చైనాకి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాకు వర్క్ కల్చర్ నచ్చింది. అంటే మన నెత్తి మీద ఒకడు కూర్చోడు, ఒక టాస్క్ ఇచ్చేస్తాడు, నువ్వు ఈ టైం వరకు కంప్లీట్ చేయాలి, నువ్వు ఆడుతూ చేసుకో పాడుతూ చేసుకో, అంతే ఉంటుంది. బాస్ని మనం వంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు, వాడిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. బాస్ అంటే కూడా హే మిస్టర్ అని చెప్పేసి మనం జస్ట్ ఒక కొలీగ్ లానే మనం ట్రీట్ చేస్తాం. వర్క్ కల్చర్ చాలా బాగుంటుంది, ప్రెషర్ ఉండదు. మోర్ ఓవర్ ఏంటి అంటే, నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను, నేను చైనా మొత్తంలో నైట్ షిఫ్ట్ అనేది లేదు. కంప్లీట్ నైట్. సరే ఇది కూడా చెప్తాను నేను, దీని గురించి కూడా చెప్తాను నేను. కానీ నైట్ షిఫ్ట్ అనేది లేదు చైనాలో కంప్లీట్ గా సాఫ్ట్వేర్ లో. ఎందుకంటే దే డోంట్ వర్క్ ఫర్ యూఎస్, వాళ్ళ వర్క్ ఫోర్స్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు డే టైమ్ నుంచి చేస్తారు. మీరు సెక్యూరిటీ అని అడిగారు కదా ఇందాక, వాచ్మెన్ అని అడిగారు కదా. 10 years లో మీరు నన్ను ఎంతమంది పోలీస్ వాళ్ళని నువ్వు చూసుంటావు అని అడిగితే అడపా తడపా అక్కడిక్కడో 10 మందిని చూసుండొచ్చు. వాళ్ళది మొత్తం CCTV విజిలెన్స్ తోటే మొత్తం నడిచిపోతుంది. టెక్నికల్ గా చాలా అప్గ్రేడ్ ఉన్నారు. అంతే, నీకు సిగ్నల్ బడి ఈ లైన్ దగ్గర ఉండాలి అని ఉంటది మన కార్. ఆ లైన్ దాటి కొంచెం మనకి స్టార్టింగ్ లో మంచి మనల్ని కూడా ఆపేదనే టైప్ కదా, మనం లైన్ దాటించి పెట్టాం అనమాట 1-2 సార్లు. ఇంటికి బిల్ వచ్చింది బాగా, ఇంటికే బిల్. జస్ట్ ఇమాజిన్, ఆ లైన్ దాటి పెట్టా అంతే. నేను క్రాస్ చేసి వెళ్ళలేదు, అవన్నీ చేయలేదు. ఆ లైన్ క్రాస్ చేస్తే మీకు ఎంత వచ్చింది బిల్లు? నాకు అంటే 50 RMB వచ్చింది. 50 RMB అంటే 600 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో, 600 రూపాయలు. ఇది నేను ఈ రీసెంట్ కాదు, ఒక 5 years ముందు. దాని తర్వాత నుంచి మనకు తెలుసు కదా, అమ్మో క్రాస్ చేయకూడదు, మనం ఎందుకు ఫైన్ చేయాలని చెప్పేసి చాలా
మనం అట్లుంటాం అనమాట. ఓకే. రాంగ్ పార్కింగ్ చేస్తే కూడా వచ్చేస్తుంది. నేను అనుకున్నా ఖాళీ స్థలం ఉంది అని చెప్పేసి పెట్టేసా, దానికి కూడా ఫైన్ వచ్చేసింది. దానికి కూడా fine దానికి కూడా ఫైన్ మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి మీకు చైనా. దానికి 100 RMB అంటే మనకి 1200 రూపాయలు 1200 ఆల్మోస్ట్ అప్పట్లో, ఓకే. ఓ 5 years బ్యాక్. సో అట్లుంటుంది మనకి. ఓకే. ఇక్కడ అంటే సినిమాతో పాటు పొలిటికల్ కూడా అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటారు. ఇక్కడ గవర్నమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది అధికారంలో కానీ చర్చించుకుంటూ ఉంటారు. అసలు అక్కడ ఏమైనా ఇలాంటి డిస్కషన్స్ జరుగుతాయా? అక్కడ ఒక సీజన్ వస్తుంది. ఆ సీజన్ వచ్చినప్పుడు చాలా, ఇప్పుడు మనకి ఫుల్ లౌడ్ స్పీకర్లు పెట్టేస్తారు, మొత్తం లౌడ్ స్పీకర్లు పెట్టేస్తారు, పటాకులు కాలుస్తారు, జెండాలు వేసేస్తారు, పోస్టర్లు కట్టేస్తారు, మొత్తం నాయకులు వచ్చేసి డబ్బులు పంచేస్తారు, నాయకులు వచ్చేసి మన ఇంట్లో పనులు కూడా చేసేస్తారు అని మీరు అనుకుంటే మాత్రం పొరపాటే. అసలు పొలిటికల్ సిస్టమ్ రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు వాళ్ళకి. మొత్తం అంతా గవర్నెన్స్ తోటి నడుస్తుంది అనమాట. అండ్ ఈ రోజు వరకు ఇది పొలిటికల్ యాక్టివిటీ బయట అయింది అని చూసింది లేదు. వాళ్ళకి అవసరం లేదు. ఒకటే పార్టీ ఉంది, ఆ పార్టీలో ప్రెసిడెంట్ చనిపోయే వరకు అతనే ప్రెసిడెంట్. ఆ ప్రెసిడెంట్ తదంతరం ఆ పార్టీ మొత్తం ఓకే వీడిని ఎన్నుకుందాం అని చెప్పేసి అనుకుంటారు యునానిమస్ గా. సో హీ విల్ బి ద నెక్స్ట్ ప్రెసిడెంట్. అంతే తప్పిస్తే ఓటింగ్ సిస్టమ్ లేదు. దట్స్ నాట్ ఎ డెమోక్రటిక్ కంట్రీ కదా, కమ్యూనిస్ట్ కంట్రీ. సో అలా ఉంటుంది అనమాట. అసలు పొలిటికల్ సెగ మనకు తగిలే ఛాన్సే లేదు అసలు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే చైనా అనగానే మనకి చీపెస్ట్ గా దొరుకుతాయి ఏదైనా కూడా అని చెప్పి అంటుంటారు. అంటే ప్రైస్ చాలా రీజనబుల్ గా ఉంటుంది. బట్ అంటే గ్యారంటీ లేకపోయినా, వారంటీ ఇవ్వకపోయినా చాలా మంది దానికి ఎడిక్షన్ అయ్యి ఇండియాలో కూడా చాలా చైనా పీసులు ఫోన్ల దగ్గర నుంచి అన్ని వాడిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. బేసిక్ గా చైనా పీస్ అనేదాన్ని ఒక్కొక్కసారి కామిక్ గా కొంచెం తక్కువ చేసి కూడా మాట్లాడే చైనా పీస్ రా, చైనా వాడరా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు యాక్చువల్లీ. సో దాన్ని మీరు ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు చైనాలో. సో అక్కడే మీరు లివింగ్ కావచ్చు, ప్రొఫెషన్ కావచ్చు ఉంది. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనిపిస్తూ ఉంటుందా? చైనా ఫెసిలిటీస్ గురించి కావచ్చు, చైనా ప్రొడక్ట్స్ గురించి కావచ్చు, ప్రైజెస్ గురించి కావచ్చు. కంప్లీట్ డిఫరెంట్ యాంగిల్ ఉంటుందండి. నేను చైనాలో ఫస్ట్ వెళ్ళినప్పుడు అమ్మో కుర్చీలో కూర్చుంటే కుర్చీ విరిగిపోతుందేమో అన్న పర్సెప్షన్ తో నేను ఉంటుండే. కానీ అక్కడ గట్టిగా ఉన్నాయి, అన్ని స్ట్రాంగ్ ఉన్నాయి. ఇక్కడ చూస్తేనేమో ఇలాంటి టాక్ వచ్చింది, పేరు వచ్చింది. దీనికి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఈ టేబుల్ కొన్నారు, ఈ టేబుల్ కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు. 1000 రూపాయల కాస్ట్ కి వాడు 10,000 బిల్ ఇస్తే మీరు ఊరుకుంటారా? ఏమంటారు? అరే నేనెందుకు ఇస్తారు అబ్బాయి నీకు 10,000, దీని 1000 రూపాయల కాస్ట్ కదా అంటారు. అట్లాంటిది మనం ఎంత పెట్టి కొంటున్నామో ఆ క్వాలిటీ మాత్రమే ఇస్తున్నాడు వాడు. మన డీలర్స్ ఏమన్నా పిచ్చోళ్ళా డబ్బులు ఎక్కువ కట్టి తక్కువ క్వాలిటీ తీసుకురావడానికి? వాళ్ళకి తెలుసు మనకు తక్కువ క్వాలిటీనే మనం తీసుకొస్తున్నాము, ఆ తక్కువ డబ్బులే మనం పే చేస్తున్నాము. సో మనకి ఈ క్వాలిటీ వస్తుంది. రేపటి రోజు మనకి ఎక్కువ క్వాలిటీ తోటి కావాలంటే వాడు చేస్తాడు, అంతే కదా. ఎండ్ ఆఫ్ ది డే మనం అది తెచ్చుకుంటున్నాం వాడి దగ్గర నుంచి. నీ దగ్గర ఏమేమి ఉంది? 1000 ఉంది, 100 ఉంది, 10 ఉంది. ఓకే నాకు 10 అంటే 10 క్వాలిటీ అట్లానే ఉంటుంది. మనం 1000 తెచ్చుకుంటే క్వాలిటీ బాగుంటుంది. సో మనకు మార్కెట్ అట్లా అలవాటు చేసింది, మన డీలర్స్ అట్లా అలవాటు చేశారు ఈ తక్కువలో ఉంటాయి అని చెప్పేసి చైనా బజార్లు పెట్టేసి. సో ఆ ఇంప్రెషన్ తోటి మనం అనుకుంటున్నాం చైనా నుంచి ఏది వచ్చినా అట్లనే ఉంటుంది అని చెప్పేసి. మోర్ పైసా మోర్ క్వాలిటీ. అండ్ ఇప్పుడు నవేడేస్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకప్పుడు ఐఫోన్లో ట్రెండ్ నడిచింది, తర్వాత ఆండ్రాయిడ్స్లో బెస్ట్ ఆప్షన్స్, ప్రాసెసర్ ఎక్కడ బాగుంది, కెమెరా, అందరూ కెమెరా. ఎందుకంటే మొత్తం అందరూ లాగర్స్ అయిపోయారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయారు. ఫోన్ అనేది వాళ్ళందరికీ లగ్జూరియస్ ఫ్యాక్టర్గా మారిపోయింది ఇక్కడ నవేడేస్ చూస్తుంటే. అక్కడ చైనాలో ఫోన్ ఏ విధంగా చూస్తారు? అక్కడ ఎలాంటి ఫోన్లు ఎక్కువ వాడుతుంటారు? అక్కడైతే మాక్సిమం వచ్చేసి హువావై వాడతారు. హువావై మన దగ్గర వచ్చేసి హువావై అంతే కదా. సో హువావై అండ్ రెడ్మీ, ఈ రెండు ఫోన్స్ బాగా ఫేమస్. వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ కాబట్టి. వివో కూడా ఉంటుంది, అవి బాగా ఫేమస్. అవి కాకుండా ఇప్పుడు ఒక సింపుల్ ఒక శానిటరీ వర్క్ చేసుకునే ఒక వ్యక్తి దగ్గర కూడా ఐఫోన్ ఉంటుంది. ఐఫోన్ ఉంటుంది. సో అక్కడ ఐఫోన్ తక్కువనే అండ్ వాటి స్పేర్ పార్ట్స్ కూడా తక్కువనే. ఫర్ ఎగ్జాంపుల్ పడుతుంది ఐఫోన్ అసలు 16 ఎంత పడుతుంది? ఐఫోన్ 16 మన ఇక్కడికి కంపేర్ చేసుకుంటే మినిమం ఒక 18,000 వరకు తేడా పడుతుంది చైనాకి ఇక్కడికి. ఇక్కడ 80,000 90,000 దాకా ఉంది యాక్చువల్లీ. సో అక్కడ ఆల్మోస్ట్ వేరియేషన్ బట్టి 12,000 to 18,000 వరకు మనకి మినిమం ఒక 15,000 సేవ్ చేసుకోవచ్చు. కానీ అంటే లోపల ఉండేటువంటి ప్రాసెస్ అవన్నీ క్వాలిటీ అయినా అంటే ఇక్కడ అంత అదే ఫోన్ చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేసి యూఎస్కి వెళ్ళిన తర్వాత యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అదే ఫోన్ వాడుతున్నాం కదా. సో ఎవ్రీథింగ్ ఈ సేమ్. వాడు ఏం పార్ట్లు ఏం చేంజ్ చేయడు వాడు. యూఎస్ అంటే ఐఫోన్ అంటే అదే సేమ్ క్వాలిటీ ఉంటుంది, సేమ్ అదే ఉంటుంది.
ఓకే, యాక్సెసరీస్ కూడా చాలా బాగానే ఉంటాయి అక్కడ. అదే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మా మమ్మీ దగ్గర iPhone 13 ఏదో యూజ్ చేస్తుండే, తను స్క్రీన్ పగిలిపోయింది, ఇక్కడ తీసుకుని వెళ్ళాను, అన్ని షోరూమ్స్ లో అడిగితే 17,000 రూపీస్ స్క్రీన్ చేయడానికి అని చెప్పేసి అన్నారు ఇండియాలో. నేనేం చేశాను, నేను ఎట్లా వెళ్తున్నా కదా అని చెప్పేసి చైనా పట్టుకుని వెళ్ళిపోయాను. స్క్రీన్ చేయించాను. అక్కడ వచ్చేసి 300 RMB అంటే 3,600 రూపాయలు. దాని తర్వాత వేరే ఒక అతను వస్తున్నాడు హైదరాబాద్ కి, డార్లింగ్ ప్లీజ్ ఇది కొంచెం హైదరాబాద్ లో మా అమ్మ వాళ్ళకి ఇచ్చేవాంటే తీసుకుని వచ్చేసాడు, ఇచ్చేసాడు. వెళ్ళేటప్పుడు చైనాలో మీ ఇంటి అడ్రస్ కొరియర్ చేయడానికి ఏముందో అడ్రస్ చెప్తే సుమన్ టీవీలో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఐఫోన్ డిస్ప్లే పోతే పాపం చిన్నపిల్లలు ఎక్కడ పారేసుకుంటారు, వాటర్ లో పడేసుకుంటారు, పెద్దవాళ్ళు టెన్షన్స్ లో ఆఫీస్కి వెళ్ళినప్పుడు కింద పడేస్తుంటారు. కొంచెం సేవ చేయండి, ఇక్కడి నుంచి అటు వెళ్తున్నారు కదా ఇండియా వాళ్ళ కోసం. అప్పుడు నాకేసాడు టాక్సీలో, బాబు నువ్వు స్మగ్లింగ్ చేస్తున్నావురా బాబు అని చెప్పేసి ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. మీరు కొరియర్ చేసి పంపిస్తా, మీరు చక్కగా హ్యాపీగా మాకు స్క్రీన్ కార్డ్ చేసి పంపించండి. సో అట్లా ఉంటుంది అనమాట. ప్రోడక్ట్ కూడా మనకు బాగుంటుంది, క్వాలిటీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను స్క్రీన్ వేయించి కూడా చాలా రోజులు అయింది, మా మమ్మీకి చాలా సంవత్సరాలు అయింది, స్టిల్ ఇంకా బాగానే ఉంది. ఇప్పుడు మీరు అక్కడ రెంటెడ్ హౌసా ఓన్ హౌసా? నాది వచ్చేసి రెంటెడ్ హౌస్. రెంటెడ్ హౌసెస్ ఎలా ఉంటాయి? మీరు ఉంటున్న ఇంటి రెంట్ అక్కడ విల్లా సిస్టమ్ లేదు, అపార్ట్మెంట్ సిస్టమ్ ఉంది, అపార్ట్మెంట్ లోనే ఉంటుంది అనమాట. నాది వచ్చేసి 13,000 RMB రెంట్. 13,000 RMB అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత? ఇంటూ 12 వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 10 వేసుకుందాం, 1,50,000 రెంట్. 1,50,000 నెలకి పే చేస్తున్నారు? అవునండి. సో కంపెనీ రియంబర్స్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో నా స్కూలే నాకు రెంట్ చేస్తుంది. సూపర్. ఇల్లు కొనుక్కోవాలి అక్కడ చైనాలో, ఎంత పెట్టాలి? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మంచి విల్లా అయితే 1 crore కంపల్సరీ పెట్టాలి. ఒక మినిమం ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలంటే ఒక 80 లక్షల లాగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇంటీరియర్ తో కలిపి ఒక 80 లక్షల లాగా పడుతుంది. సో అక్కడ చైనాలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కోవాలి సొంత ఇల్లు అంటే ఎంత పడుతుంది? మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అని చెప్పేసి అంటే ఒక 10 crores వేసుకుంటే 10 కోట్లు. 10 కోట్లు ఒక ఏమంటారు అపార్ట్మెంట్ వస్తుంది అక్కడ, విల్లా కాదు. 10 కోట్లకి డబుల్ బెడ్రూమ్. అవును, అపార్ట్మెంట్ అంటే మొత్తం రాదు, ఓన్లీ ఒక ఫ్లాట్. అంతే, మన ఫ్లాట్ మనం కొనుక్కునే. 10 కోట్ల. అక్కడ మార్కెట్ అనేది చాలా రైజింగ్ లో ఉంది. సో 10 crores పెట్టాల్సింది అక్కడ. సో నాకు ఒక క్రేజీ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక 4 క్వశ్చన్స్. 10 ఏళ్ల నుంచి చైనాలో ఉన్నారు కదా, ఆల్మోస్ట్ ఆ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉంటుంది. ఫస్ట్ బాగున్నారా అనడానికి ఆ లాంగ్వేజ్ లో ఏం చెప్తారు? బాగున్నారా అనడానికి నీ హావ్ మా అని చెప్పేసి అంటారు. నీ హావ్ మా, నీ హావ్ అంటే హలో, మా అంటే వాట్, అంటే హౌ ఆర్ యు అన్నది ఒక కంప్లీట్ ఫ్రేజ్ అన్నమాట. నీ హావ్ మా అని చెప్పేసి అంటారు. భోజనం చేశారా? నీ షిర్ఫాన్ మా వచ్చింది కదా, క్వశ్చన్ మార్క్ కి మా వస్తుంది, అన్నిటికీ మా వస్తుంది, అడిగేదానికి మా వస్తుంది, క్వశ్చన్ మార్క్. నీ షిర్ఫాన్ మా అంటే తిన్నావా, యో 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 షిర్ఫాన్ యో మా, యో యో ఓ షిర్ఫాన్ యో అంటే తిన్నాను అని చెప్పి. నేను కూడా ఏం పెద్ద ఎక్స్పర్ట్ ని కాదు, ఏదో మనం బతకడానికి చైనీస్ నేర్చుకున్నాను అనమాట. ఓకే. సో మనం ఇప్పుడు ఈ రోజు ఇంటర్వ్యూ చేసాం కదా, దీన్ని చైనాలో చెప్పాలంటే ఎలా చెప్తాం? అది చాలా పెద్ద మనం ఎక్కడి వరకు అంటే ఓ మీన్స్ ప్రశాంత్, ఓ జాంగ్ వన్స్ లైమా ఇందూరెన్. ఓకే, అంటే నేను చైనా నుంచి వచ్చాను అని చెప్పేసి. ఓ శాన్షిర్ స్వేమా అంటే నా ఏజ్ ఇంత. ఓకే, ఇది కట్టమ్మా. సో నా వచ్చేసి 36. ఓకే, మంచి క్యూట్ ఏజ్, 36. చెప్పాలి సార్, ఇంటర్వ్యూ చేసాం మీరు, వాళ్ళు సుమన్ టీవీ హిందీ చైనాలో చెప్పండి. చైనాలో అంటే మీకు అర్థం కాదు కాబట్టి నేను ఏమని చెప్పేసి నాకు కూడా కొంచెం అర్థం అవుతుంది, ఎందుకంటే చైనా నాకు తెలియదు పోయా నాకు. సార్ సుమన్ టీవీకి వచ్చారు ఇంటర్వ్యూకి. ఓ సుమన్ టీవీ లాయ్ మా, ఓ సుమన్ టీవీ లాయ్. సుమన్ టీవీ వాళ్ళు కొన్ని వర్డ్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ ని థ్యాంక్ యూ అన్నారు వాళ్ళు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అచ్చా అట్లుంటారు. కొన్ని పదాలు షీషే 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 అంటే థ్యాంక్ యూ, వెల్కమ్ అంటే షీషే షీషే. ఓకే, బుకచి బుకచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ షీషే షీషే, I would say like బుకచి బుకచి, ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. బుకచి అంటే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. సరే, సో ఐ లవ్ యూ అనే పదాన్ని హిందీ చైనాలో ఏం చెప్తారు? అది నేర్చుకుంటాం ఖచ్చితంగా. చూసా ఎంత యాక్టివ్ గా ఉన్నారు మీరు. మీకు కూడా కావాలి ఇది. వో ఐ నీ అంటే ఐ లవ్ యూ. ఓకే, వో ఐ నీ. వో ఈజ్ మీ, ఓకే, ఐ ఈజ్ లవ్, నీ ఈజ్ యూ. ఓకే, సో వో ఐ నీ అంటే ఐ లవ్ యూ. ఓకే, దిస్ ఇస్ టు మై వైఫ్.
కాదు, ఇందులో ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి కదా చాలా చైనా వర్డ్స్ లో, కొన్ని connectivities. ఉండవు అసలు ఇంగ్లీష్ వాళ్ళకి ఎక్కడ టచ్ ఉండదు. అంటే స్లాంగ్ లో యూజ్ చేస్తాను తప్పిస్తే స్లాంగ్ లో తప్పిస్తే వాళ్ళు ఎవరైనా ఇంగ్లీష్ హిందీ ఎక్కువ మాట్లాడతారా, చైనా వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడతారా? కొంతమంది బిజినెస్ వాళ్ళు ఉంటారు జస్ట్ టు అట్రాక్ట్ కస్టమర్స్, వాళ్ళు హిందీ నేర్చుకుని పీటర్ అని ఒకడు ఉంటాడు అనమాట, వాడు మాట్లాడతాడు మే ఆయా హూ అంటాడు, చైనీస్ స్లాంగ్ లో మాట్లాడతారు అనమాట. ఓకే. కొరియన్ డ్రామాస్ చూస్తారా చైనా వాళ్ళు? బాగా చూస్తారు. కొరియన్ అంటే వాళ్ళకి పిచ్చి, కొరియన్ ట్రెండ్ వాళ్ళకి పిచ్చి. ఇప్పుడు అంతా చైనాలో కూడా బాగా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది. కాస్మెటిక్ అయితే అసలు భయంకరంగా ఖర్చు పెడతారు. ఎంత ఖర్చు పెడతారు, ఎంతలో ఉంటుంది అసలు వాళ్ళ మెయింటెనెన్స్ కి? మెయింటెనెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30,000 RMB పర్ మంత్ ఖర్చు పెడతారు. 30,000 RMB అంటే ఆల్మోస్ట్ 3 లక్షల రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. 3,50,000, 3,60,000, దట్స్ నథింగ్ ఫర్ దెమ్ 1 మంత్ కి. 1 మంత్ ఓన్లీ ఫర్ మెయింటెనెన్స్, కాస్మెటిక్స్, రేంజ్ నాకు తెలిసిన ఒకరి గురించి చెప్తున్నాను నేను. ఓకే, అట్లా ఖర్చు పెడతారు వాళ్ళు. అంటే ఇక్కడ ఉండేటువంటి పాలిటిక్స్ ఒక మనిషికి మధ్య అక్కడ ఉంటాయా? పాలిటిక్స్ నేను చూసిన చాలా తక్కువ. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు కదా, మీరు అంటే ఇక్కడ ఉండొచ్చు అక్కడ ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి, అంటే పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్ చాలా. మనల్ని ఎవడు దేకడు, మనల్ని పట్టించుకోడు, ఎవరి వర్క్ వాళ్ళదే. సో అదొక లైఫ్ హ్యాపీగా కామ్గా ఉంటుంది అనమాట. అది వన్ ఆఫ్ ది రీజన్. నాకు ఒక క్రింజ్ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఈ కప్పలు, పాములు, తేళ్లు, బొద్దింకులు ఇవన్నీ తింటున్నారు కదా వీళ్ళు, వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ అంటే జ్వరం, జలుబు, దగ్గు ఇలాంటివి ఏమీ రావా? అంటే మామూలుగా ఏదైనా సిచ్యువేషన్స్ లో ఇలా తింటున్నప్పుడు. జిమ్ కి వెళ్తారు కదా ఎవరైనా, జిమ్ కి వెళ్ళినప్పుడు యూజువల్లీ ఏం పౌడర్స్ తాగుతారు? ప్రోటీన్ పౌడర్స్ అని ఇస్తారు. ఈ ప్రోటీన్ అంతా ఆ ఫుడ్ నుంచి వస్తుంది. మీకు బొద్దింకలు, తేళ్ళు, కప్పల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది అని చెప్పేసి అంటారు అనమాట. సో అందుకని వాళ్ళు తింటారు అని చెప్పేసి అంటారు. అందుకే వాళ్ళు దట్ బలంగా ఉంటారు. సీరియస్ గానే అందులో ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కాదు, వాళ్ళకి రెగ్యులర్ గా హెల్త్ ఇష్యూస్ వస్తాయా? హెల్త్ ఇష్యూస్ ఏం లేవు, వీటి గురించి అయితే ఉండవు. హెల్దీగా ఉంటారు, స్ట్రాంగ్ గా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా 100% వాళ్ళు. మరి కోవిడ్ వచ్చినప్పుడు అందరూ ఎఫెక్ట్ అయ్యారు, అక్కడ ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవ్వలేదా? అక్కడ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారు. మరి వాళ్ళకి ప్రోటీన్ లేదు కదా ఆ టైంలో ఆ ప్రోటీన్ లేదు, బట్ డిఫరెంట్ ప్రోటీన్స్ ఉన్నాయి కదా. వాళ్ళ ఫుడ్, వాళ్ళ ఇంటేక్ అన్ని బాగుంటుంది. వాళ్ళు నార్మల్ గా వాళ్ళు చల్లనీళ్ళు తాగరు. ఏ సీజన్ లో అయినా వాళ్ళు వేడి నీళ్ళు మాత్రమే తాగుతారు. సో అది టూ థింగ్స్ కి మనకి బెనిఫిట్ అవుతుంది. ఒకటి బ్యాక్టీరియాని కిల్ చేయడానికి, రెండోది కొవ్వుని కరిగించడానికి. సో హాట్ వాటర్ ఇప్పుడు అని కాదు, ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు బాగా హాట్ వాటర్ తాగుతారు. గ్రీన్ టీ, మన ఈ టీలు ఉండవు అక్కడ, సో గ్రీన్ టీ కూడా భయంకరంగా తాగుతారు. మీరు చాలా మంది ముసలోళ్ళని చూసినట్టయితే మనం వాటర్ బాటిల్ పట్టుకెళ్తాం కదా, దాంట్లో మొత్తం ఆకులు, అలమలు, చెత్త చెదారం మొత్తం ఉంటాయి. అవి పైన ఫిల్టర్ పెట్టుకుని అది తాగుతుంటారు వాళ్ళు. సో అట్లా ఉంటుంది. హెల్త్ కాన్షియస్ ఉంటారు వాళ్ళు. అంటే ఇవి ఏంటంటే మీరు అడిగిన బొద్దింకలు ఇవన్నీ ఫన్ కోసము. అంటే మనం ఎట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ తింటామో అట్లా వాళ్ళకి అనమాట. నోట్లో వేసుకుంటే ఇట్లా బాగా కర్కర్ అంటూ ఉంటుంది కదా, అందుకని. ఓకే, డన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రశాంత్ గారు. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి 1 గంటన్నర మమ్మల్ని బాగా నవ్వించారు. మేము కూడా చైనాలో విహరిస్తున్నామన్న ఫీలింగ్ వచ్చింది, ఇంటర్వ్యూ చేస్తున్న ఫీలింగ్ రాలేదు. మీరు మాట్లాడుతుంటే ఎదరంతా నాకు ఆ కప్పలు, పాములు అలా కదులుతున్నట్టు, వద్దు మహాప్రభు. సో గుడ్ టు సీ యూ వన్స్ అగైన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. చైనాలో చాలా సురక్షితంగా మన పప్పు, నెయ్యి, ఆవకాయతోనే తినండి, వాటి జోలికి వెళ్ళకండి. అండ్ మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక ఇంటరాక్షన్ చేద్దాం. సో అండ్ ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫాలోవర్స్ ని పెంచేసుకున్నారు. అండ్ ఇప్పుడు సుమన్ టీవీలో కూడా చాలా మందికి చాలా మోర్ అంటే అక్కడ ఎలా ఉంటుంది ఏంటి లైఫ్ స్టైల్ అనేది చాలా క్లియర్ గా చెప్పారు. దట్టు ఒక మంచి పాయింట్ చెప్పారు, చైనాలో ఎక్కడైనా ఆఫర్స్ వస్తే హ్యాపీగా వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు అనే మంచి పాయింట్ ని ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడే పోటీ ఎక్కువైపోయింది, స్ట్రెస్లు ఎక్కువైపోయినాయి, జీతాలు వస్తున్నాయి, వాళ్ళకి పాపం లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోతుంది, కష్టపడి ఇక్కడే పని చేస్తున్నారు. కానీ మనం ఒక్కసారి ఒక డెసిషన్, మీలా డెసిషన్ తీసుకుంటే ఇంత హ్యాపీగా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వచ్చు అని చెప్పి ఈ రోజు అర్థమైంది. సో ఈ ఇంటర్వ్యూ అలా కూడా యూస్ఫుల్ గా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఫైనల్ గా మా సుమన్ టీవీ ఆడియన్స్ కి సే సంథింగ్. ఫస్ట్ థింగ్ సువర్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను ఏదో ఇంటర్వ్యూ అంటే కొంచెం లోపల కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, ఆ టెన్షన్ ఏం లేకుండా మీరు చాలా కంఫర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సెకండ్లీ వచ్చేసి సుమన్ టీవీ అనేది చాలా పాపులర్ ఛానల్, నేను చూస్తూనే ఉంటాను. అసలు చాలా ఇంటర్వ్యూస్ చూశాను నేను సుమన్ టీవీలో. ఒక రోజు ఇక్కడ వచ్చి కూర్చుంటాను కూడా నేను అనుకోలేదు. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సుమన్ టీవీ, ఇవాళ నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టినందుకు. అండ్ సుమన్ టీవీ వ్యూవర్స్కి మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చేసేసేయండి, ఎవడు ఆపుతాడో తర్వాత చూసుకుందాం. ఆపినప్పుడు
మీకు నిజంగా అది మంచిది అనిపిస్తే మాత్రం ఎవరి మాట వినకుండా జస్ట్ గో హెడ్ ఫర్ దట్ అని చెప్పేసి అయితే నేను అంటాను అనమాట. దిస్ ఇస్ వన్ అడ్వైజ్ ఐ హ్యావ్ ఫర్ యూ. మీరు చేయాలి అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా చేసేయండి అంతే, ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.